నమస్తే అందరికీ. కూలర్ పంప్ రిపేర్ వర్క్ చూడండి. ఎలా అంతా డస్ట్ పట్టిందో అంతా ఫ్లోరైడ్ ఎంత అనమాట. చూడండి. ఎలా క్లీన్ చేయాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఏమవుతుందంటే మనం కూలర్ ఆన్ చేయగానే కూలర్ పంపు మోటర్ ఆన్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే కూలర్ మోటర్ పోయిందని వేరే చేంజ్ చేస్తుంటారు. అలా కాకుండా ఫస్టు మనం ఇలా పంపు ఓపెన్ చేసుకుంటే ఇందులో డస్ట్ ఉన్నదాటి వాటర్‌లో క్లీన్ చేసుకోవాలి ఫస్టు. ఇలా చేసుకోవాలి చూడండి. లోపల ఒకటి మ్యాగ్నెట్ మోటర్ ఉంటది. ఆ ఫ్యాన్ మొత్తం చూడండి అలా తీసేసి వాటర్‌లో క్లీన్ చేసుకుంటే, మనకు మోటర్ రన్ అవుతే మళ్ళా ఏరే కొత్త మోటర్ మార్చాల్సిన చూడండి అలా క్లీన్ చేసుకోవాలనమాట. వాటర్‌తో క్లీన్ చేసుకుంటే మనకు పంపు ఏ విధంగా లోపల డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా మళ్ళా ఏ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఫిట్ చేసుకోవాలి. ఫ్యాను అంతా మూత అంతా క్లియర్‌గా అట్లా ఫిట్ చేసుకొని చూడండి. అలా నీట్‌గా పెట్టేసుకోవాలనమాట. మోటార్‌లో అంతా ఫిట్ చేసుకొని, మోటార్‌లో ఆన్ చేసి పెట్టేసుకొని, ఇట్లా ఇప్పుడు మోటార్ ఆన్ చేసుకోవాలి మనము. కూలర్‌ది మోటార్ ఆన్ చేసుకుంటే మనకు వాటర్ వస్తాయా లేదా, లేదా మోటర్ ఏమన్నా ఖరాబ్ అయిందా చూసుకోవచ్చనమాట. ఇప్పుడు చూస్తే మోటార్ పంప్ ఆన్ అయితే వాటర్ వస్తాయా లేదా చూసుకోవచ్చు. ఇదో చూడండి వాటర్ వస్తున్నాయి కదా. సో మనకైతే ఇప్పుడు మోటార్ కండిషన్లో ఉందనేది తెలిసిపోతుంది. అలా ఆన్ చేసినప్పుడు నీళ్లు రాలేదంటే మోటార్ కండిషన్లో లేదు అని. అప్పుడు కొత్త మోటార్ కావాలంటే మనం ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త మోటార్ అవసరం లేదు. చూడండి వాటర్ పంపు ఎలా రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్పాను. ఇంకా వేరే వేరే వీడియోలో మీకు సెండ్ చేస్తాను. చూడండి ఒకసారి ఈ విధంగా చేసుకోవాలి. వస్తానే మనకేమవుతుంది, మోటార్ ఆన్ చేస్తేనే కూలర్ పంపు పనిచేయలేదు, కొత్త మోటార్ మార్చుకోవాలని వేరే ఎలక్ట్రీషియన్స్ కానీ ఎవరన్నా చెప్తుంటారు. ఎలక్ట్రీషియన్లు కూడా మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. చూడండి. సో రెడీ, పంప్ అయితే ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.